నాకెందుకో శ్రీజ తను తవ్విన గోతులో తనే పడిపోయిందేమో అనిపిస్తుంది. దీని గురించి మనం మాట్లాడుకుందాం క్లియర్‌గా. అండ్ తనది అన్‌ఫెయిరా? ఫెయిరా? అసలు ఏమైంది దాని గురించి అన్ని దాని గురించి లాస్ట్‌లో మాట్లాడుకుందాం. అండ్ అసలు ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎలా ఉన్నారు చెప్పండి నాకు. నాకు కనిపించింది వచ్చిన ఆరుగురిలో ఒక ముగ్గురు అమ్మాయిలు తప్ప నాకు ఆ మిగతా ముగ్గురు అబ్బాయిలు ఏ తుత్తు మాత్రంగానే నాకు అనిపించారు. సో వాళ్ళ గురించి కూడా క్లియర్‌గా ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసి ఈ వీక్‌లో ఏమైనా గేమ్ చేంజింగ్ మూవ్‌మెంట్ వస్తే ఖచ్చితంగా ఈ అమ్మాయిల్లో ఎవరో ఒకళ్ళ నుంచి ఖచ్చితంగా ఒక గేమ్ చేంజింగ్ మూవ్‌మెంట్ అయితే రాబోతుందని అనిపిస్తుంది నాకు. సో క్లియర్‌గా ఒక్కో దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. సన్నీ ఒపీనియన్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ వచ్చేసరికి ఎవిక్షన్ గురించి మాట్లాడుకుందాం. నాకు రీతు ఏడిసినప్పుడు వచ్చిన ఇరిటేషన్ గానీ, ఆ అమ్మాయి హగ్ చేసుకున్నప్పుడు వచ్చిన ఇరిటేషన్ గానీ, మామూలు ఇరిటేషన్ రాలా. సీ ఇప్పుడు రీతు ఎందుకు నాకు బాండింగ్‌లో నాకు ప్రాబ్లమ్ లేదండి. నాకు జెన్యూన్ బాండింగ్ ఉంది పవన్‌తో అని అనిపిస్తది. కాదనట్లా. నేనేమంటున్నానంటే ఇండివిడ్యువాలిటీ లేదనిపిస్తుంది. ప్రతి డెసిషన్ పవన్ అడిగి తీసుకోవటం, అమ్మ ఇది చేయమంటావా? అమ్మ అది చేయమంటావా? అని చెప్పటం. ఇవి ప్రాబ్లమ్ రీతుల్లో. ఆ రీతిలో ఆ ఇండివిడ్యువాలిటీ అనేది మిస్ అయిపోయిందని నా అనిపిస్తుంది. స్టార్టింగ్‌లో ఏమైపోయిందంటే కళ్యాణ్‌తో క్లోజ్‌గా ఉన్న రీతుతో ఐ మీన్ పవన్‌తో క్లోజ్‌గా ఉన్న, తనుజతో క్లోజ్‌గా ఉన్న తనకు ఒక ఇండివిడ్యువాలిటీ ఉండేది. నేను ఇది చేయాలనుకుంటున్నాను. ఇది నేను చేసేస్తాను. నేను ఎవరికి చెప్పాలనుకోవట్లేదు. నేను ఎవరికి చెప్పాలనుకుంటున్నా, ఎవరికి చెప్పాలనుకోవట్లేదు అని చెప్పి చేసేస్తది తను. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఒకళ్ళ మీద డిపెండ్ అయిపోతుంది. ఏమైనా చేసే ముందు ఎళ్లి పవన్‌ని చైనా అమ్మా ఇది అని చెప్పేసి అంటాం. ఇవి ప్రాబ్లమ్ రీతుల్లో. సో, అక్కడ ఫ్లోరా గారు ఎలిమినేట్ అయ్యారు. అండ్ మనం ఇంకా ఇంకేం చేయలేం. ఎందుకంటే తను 5 వీక్స్ నుంచి ఆల్మోస్ట్ ఎలిమినేషన్ దగ్గరికొచ్చి ఎళ్తుంది. సో, ఇప్పుడు మాత్రం ఇంక ఎలిమినేషన్ అయిపోయింది. ఇది పీపుల్స్ ఓటింగ్ ద్వారా జరిగిందని చెప్పేసి అన్నారు. సో, ఇట్స్ ఓకే. లైక్ ఫ్లోరా ఎలిమినేటంలో నాకు ప్రాబ్లమ్ లేదు. తను లైక్ జెన్యూన్ ఎలిమినేషన్ అయిందనిపించింది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఆహ్, రీతు ఆహ్, తన గేమ్‌ని చేంజ్ చేయాలి అని చెప్పేసి నాకనిపిస్తుంది. సేవ్ అయింది కాదనట్లేదు. బిగ్ బాస్ సేవ్ చేసాడో, ఎవరో సేవ్ చేశారు. కానీ సేవ్ అయింది కాదనట్లేదు. బట్ తన గేమ్ తను మార్చుకోవాలి. ఈ ఏడవటం, ఈ పవన్‌తో ఉండటం ఇయన్నీ ఓకే గానీ, తన ఇండివిడ్యువల్ గేమ్‌ని బయట పెట్టాలి అని చెప్పేసి నాకనిపిస్తుంది. సో, అప్పుడు తను ఇంకా బాగా ఎలివేట్ అయితది రీతోని. లేదంటే నెక్స్ట్ వీకే తను కూడా బాయ్ బాయ్ చెప్పాలి. రీతు గానీ, దివ్య గేమ్ గానీ వీళ్ళిద్దరిలో గేమ్ మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్‌లో లాస్ట్ ఉంది. డెమాన్ పవన్, రీతు, దివ్య ఉండుండే. దివ్య తీసేసేంత వరకు, సేవ్ అయ్యేంత వరకు దివ్య లాస్ట్‌లోనే ఉంది ఓటింగ్‌లో. సో, వీళ్ళు కొంచెం డేంజర్ జోన్‌లో ఉన్నారు. వాళ్ళ గేమ్ మాత్రం వాళ్ళు ఒకవేళ ఈ వీక్ కూడా నామినేషన్‌లోకి వస్తే వాళ్ళ గేమ్ చేంజ్ చేసుకోకపోతే వీక్ అంతా ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు మళ్ళీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హై. వెరీ వెరీ హై ఉన్నాయి. సో, అది వాళ్ళు చూసుకోవాలి. అండ్ నాకు ఫ్లోరా గారు ఏవి ఏశారు. ఆ ఏవీలో నాకు ఎక్కువ అన్ని సాడ్ థింగ్సే కనపడినాయి. అంటే అన్ని అరవటాలు, లేకపోతే ఏడవటాలు, లేకపోతే ఏదోటి చేయటాలు ఇదొకటే కనపడింది. బట్ క్యూట్ ఏవి. నాకు ఆ సంజన గారితో చూపించిన క్యూట్ కొన్ని కొన్ని మూమెంట్స్ ఉన్నాయి కదా! అది క్యూట్ చాలా బాగా నచ్చినాయి. ఇంక అంతకు మించి ఆ ఏవీలో చూడాల్సిన పెద్ద హై మూమెంట్స్ ఏమి లేవనమాట. ఎందుకంటే అసలు ఆమె కనపడిందే లేదు ఎపిసోడ్స్‌లో. సో, ఇది నాకు ఎవిక్షన్ ప్రాసెస్. నేను ఒకటి క్లియర్‌గా చెప్పాలనుకుంటున్నాను. ఒకటి లీక్స్ గురించి. మీరు లీక్స్ ఇచ్చినప్పుడు ఎంకరేజ్ చేయటంలో ఓకే. నాకు లీక్స్ వస్తే నేను చెప్పేయొచ్చు. నేను వీడియో చేయొచ్చు. నేను ఎందుకు లీక్స్ గురించి వీడియో చేయనంటే ఇంట్రెస్ట్ పోతది. చూసే ఇంట్రెస్ట్ పోతది. ఇప్పుడు ఆ ఆరుగురు వైల్డ్ కార్డ్స్ ఎవరో మనకు ముందుగానే తెలిసిపోయింది. ఎవరెవరు ఎలిమినేట్ అయిపోతారో మనకు ముందుగానే తెలిసిపోయింది. ఇప్పుడు ఆ ఎపిసోడ్ చూసేటప్పుడు ఆ వావ్ మూమెంట్ గాని, ఆ షాకింగ్ మూమెంట్ గాని మనకు అనిపియదనమాట. జెన్యూన్‌గా అనిపియదు. సో, ఈ లీక్స్‌ని కొంచెం తగ్గిస్తే బావుండు. ఈ మిగతా పేజెస్ అన్నీ కలిసి అని చెప్పేసి నా రిక్వెస్ట్ అనమాట. నా గట్టి రిక్వెస్ట్ ప్లీజ్. ఎందుకంటే మీరు ఆ లీక్స్ ఇచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఇది చూసే ఆడియన్స్ అందరూ ఆ లీక్స్‌కి అలవాటు పడిపోయారు. మీరు వీడియోస్ చేసినా లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో లీక్స్ ఇచ్చినా ఏదిచ్చినా అలవాటు పడిపోయారు జనాలందరూ చూడటానికి. సో, తర్వాత ఇంట్రెస్ట్ చూసే ఎపిసోడ్ చూసినప్పుడు ఇంట్రెస్ట్ కలగట్లేదు. అరే! మనకు ముందుగానే తెలిసిపోయింది గదా! ఇప్పుడు ఆ గేమ్స్ ఆడేటప్పుడు గూడా ఎవరు ఎలిమినేట్ అవుతారో ముందుగానే తెలిసినప్పుడు ఇంకా గేమ్స్ చూడబుద్ధి గాదు ఆటోమేటిక్‌గా. సో, నా ఉద్దేశం నేను లీక్ చేసి నేను కొత్త ఏదో ఒక వీడియో పెట్టొచ్చు రోజుకి. ఓ వీడియో రోజుకి 3, 4 వీడియోలు నేను పెట్టొచ్చు. బట్ ఏమైపోతుందంటే వ్యూస్ కోసం అలా లీక్స్ పెట్టేసి జనాలకి ఇంట్రెస్ట్ తగ్గిచ్చేయాలన్న అదేంటంటే సాటిస్ఫాక్షన్ ఉండదు నాకు. సో, అందుకే నేను ఎప్పుడు చేయను లీక్స్ గురించి. ఈవెన్ లీక్స్ తెలిసినా కూడా నేను ఎప్పుడు పెట్టను ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా. సో, అది లీక్స్ గురించి నా జెన్యూన్ రిక్వెస్ట్ అనమాట. కొంచెం తగ్గించండి లీక్స్ గురించని. అండ్ రమ్య వచ్చేసరికి ఫస్ట్ కంటెస్టెంట్ రమ్య. మీకేమనిపించింది చెప్పండి ఫస్ట్ ఒపీనియన్? నాకు అనిపించింది ఫస్ట్ ఒపీనియన్ వచ్చేసరికి నాకు ఏవి బా నచ్చింది. చాలా అంటే చాలా బా నచ్చింది.
కెరీర్ మీద ఫోకస్ చేయండి అంటే ఇప్పుడు కెరీర్ మీద ఫోకస్ చేస్తా చూడు అంటాం. హైలైట్ ఆఫ్ ద ఏవి అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. తన ఎమోషన్స్ కానీ, ఏడవటం కానీ, వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుంచి అన్నీ క్లియర్‌గా బాగా వర్కౌట్ అయ్యాయి ఆ ఏవిలో. సో, నాకైతే బాగా నచ్చింది. అండ్ రెడ్ డైమండ్ ఇచ్చారు ఫుడ్ గురించి. లైక్ తనకి ఎప్పుడు కావాలంటే ఎవరికి కావాలంటే ఆళ్ళకి ఫుడ్ ఇవ్వచ్చు అని చెప్పేసి. నాకు ఎందుకు ఈ వైల్డ్ కార్డ్స్ అందరికీ ఎన్ని ఫెసిలిటీస్ ఎందుకు ఇచ్చారో, లేకపోతే ఇన్ని అడ్వాంటేజెస్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కావట్లే. రేపు నాకు తెలిసి నామినేషన్స్‌లో కూడా వీళ్ళు మాత్రమే సేవ్ అయ్యి వీళ్ళందరూ వేరే వాళ్ళని నామినేట్ చేయాలని వస్తదేమో అనిపిస్తుంది నాకు. సో, చూడాలి. బట్ ఎందుకు ఇచ్చారనేది అడ్వాంటేజెస్ ఎందుకు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్ అయిపోయింది. 35 డేస్, 37 డేస్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంత టైం అయిపోయినప్పుడు కూడా వాళ్ళకి మళ్ళీ వాళ్ళని తీసుకొని రావడమే ఒక పెద్ద డిసడ్వాంటేజ్ మిగతా వాళ్ళకి. ప్లస్ వాళ్ళకి రాగానే వాళ్ళకి ఇయన్నీ ఒక్కోటి అద్భుత డైమండ్ లాగా వాళ్ళందరికీ డైమండ్లు ఇచ్చి వాటికి ఒక్కొక్క పెద్ద పెద్ద దాన్నేమంటారు పవర్స్ ఇవ్వటం అనేది నాకెందుకో అన్‌ఫెయిర్ అనిపించింది కొంచెం. ఎందుకంటే పెద్ద పెద్ద పవర్‌లేం కాదు. కొంతమందికి అసలు అర్థం కూడా కాలేదు ఆ పవర్ ఏంటో అది మాట్లాడుకుందాం. సో, కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ తనేమంటారు డిగ్ హర్ వెల్ అని చెప్పా కదా! తను తవ్వుకుంది అని చెప్పాను కదా! రీజన్ ఏంటి అంటే తనకి తెలుసు. తనకు అప్పుడు ఆ టైంలో తెలియకపోవుండొచ్చు. వీళ్ళ వల్ల తీసేస్తారు మనల్ని అని చెప్పేసి. గొడవ పెట్టుకుంది అనవసరంగా. ఇప్పుడు వాళ్ళు లాస్ట్‌లో దువ్వాడ మాధురి గారు గానీ, రమ్య గానీ వీళ్ళిద్దరూ శ్రీజని తీసేయడానికి కారణం ఈ గొడవల వల్లే. ఆ అమ్మాయి రమ్య వచ్చేసరికి ఈ ఓవర్ యాక్టింగ్ అని ఇచ్చినప్పుడు కామ్‌గా తీసేసుకునుంటే బాగుండేది శ్రీజ. అక్కడ అనవసరంగా దాన్ని ఒక పాయింట్ రైజ్ చేసి, ఓహో! ఓవర్ యాక్టింగా? నాకన్నా ఓవర్ యాక్టింగ్ నువ్వు ఎక్కువ చేస్తావేమో అని చెప్పేసి అనటం. ఇది కొంచెం గొడవలాగా పెట్టేసుకుంది తనతో వచ్చినప్పుడే. అది పెట్టుకోకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది శ్రీజ. రాగానే ఎమ్మటే ఇమ్మీడియేట్‌లీ ఇప్పుడు పవన్ ఉన్నాడు. పవన్‌కి ఒక ట్యాగ్ ఇచ్చారు. ఏం ట్యాగ్ పవన్‌కొచ్చింది? సెల్ఫిష్ అనే ట్యాగ్. అది కూడా పెద్ద ట్యాగే. రాంగ్ ట్యాగ్. చాలా పెద్ద ట్యాగే. తను కామ్‌గా తీసుకున్నాడు అది. సెల్ఫిషా? ఓకే. డన్ అని చెప్పేసి తీసుకున్నాడు కామ్‌గా. అలానే ఉండుంటే బాగుండేమో అనిపించింది నాకు శ్రీజ. అది శ్రీజ గురించి. ఇంకా ట్యాగ్స్ ఇచ్చిన ప్రొసీజర్ అయితే ఓవర్ యాక్టింగ్ వచ్చేసరికి శ్రీజకి నా ఒపీనియన్ ప్రకారం కరెక్టా కాదా అనిపిస్తే స్టార్టింగ్ 2 వీక్స్ అయితే కరెక్టే. 2-3 వీక్స్. బట్ తర్వాత తను మార్చుకుంటూ వచ్చింది. నా ఉద్దేశం ప్రకారం నా ఒపీనియన్ ఓవర్ యాక్షన్ వచ్చేసరికి రీతు. నా ఒపీనియన్ ప్రకారం. సెల్ఫిష్ వచ్చేసరికి డెమోన్. రీజన్ కూడా నాకు ఎంత పెద్ద వాలిడేషన్ అనిపిలేదు. సెల్ఫిష్‌గా ఆలోచిస్తే తను రీతు గురించి ఇంత ఆలోచించడు. నా ఉద్దేశం ప్రకారం. రీతుతో అంత బాండ్ ఉంది కాబట్టి. సో, అక్కడ సెల్ఫిష్ అనే ట్యాగ్ కూడా ఇట్స్ రాంగ్ ట్యాగ్ అనిపించింది నాకు డెమోన్‌కి ఇవ్వటం. అండ్ నెక్స్ట్ సేఫ్ వచ్చేసరికి బర్నీ ఇది కరెక్ట్ ట్యాగే. సేఫ్‌గా ఆడుతున్నారని చెప్పేసి. ఫేక్ వచ్చేసరికి ఇది దివ్య. ఇది కరెక్ట్ ట్యాగే. ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి చెప్తాను దివ్య గురించి. దివ్య అసలు అక్కడ నాకు అర్థం కావట్లేదు. దివ్య ఇచ్చిన పాయింట్లు కూడా రాంగ్ పాయింట్సే. ఇప్పుడు బయట తనకు నచ్చినోళ్ళు 5 ఉన్నారు. నేను వాళ్ళతోనే ఉంటానని చెప్పటమే అదే కదా పాయింట్. నువ్వు వాళ్ళతోనే ఉంటున్నావు. నీకు వాళ్ళే నచ్చారు. నీకు నచ్చినోళ్ళతో నువ్వు ఉండట్లేదు అసల. నువ్వు అసలు ఎఫర్ట్ కూడా పెట్టట్లేదు మాట్లాడటానికి, ట్రై చేయడానికి అని చెప్పేసే కదా పాయింట్. ఆ అమ్మాయి అక్కడ రమ్య చెప్పింది కూడా అదే పాయింట్. ఈవెన్ దివ్య డిఫెండ్ చేసుకోవడం కూడా అదే పాయింట్ డిఫెండ్ చేసుకుంది. అది పాయింట్. నాకు అక్కడ దివ్య ఓవర్ యాక్షన్ నచ్చలేదు. ఓవర్ యాక్షన్ ఏం చేసిందంటే చూసావా నాగార్జున గారు కూడా షాక్‌లో ఉన్నారు అని చెప్పేసి. పాయింట్స్ ఇచ్చినప్పుడు బయట జనాలకి అలా ఫీల్ అవుతున్నారు అని రమ్య క్లియర్‌గా చెప్తుంది. అప్పుడు తీసుకోవాలి నువ్వు ఆ పాయింట్‌ని. నువ్వు అలా తీసుకోకుండా నువ్వు మళ్ళీ అక్కడ కూడా ఓవర్ యాక్షన్ చేసి నాగార్జున కూడా షాక్‌లో ఉన్నారు చూడు అని అనటం అనేది నాకు ఎందుకో నచ్చలేదు దివ్య గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యానిపులేటర్ రాము. అస్సలు నాకు పాయింట్ కూడా అర్థం కాలేదు. మీకు ఎవరికైనా అర్థమైతే ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. అసలు అతనే మ్యానిపులేట్ అవుతాడు ముందు అందరి మాటలు విని. లైక్ బర్నీ గారి మాటలు విని మ్యానిపులేట్ అవ్వటం. ఇలా మ్యానిపులేట్ అయితే రాముకి ఇవ్వచ్చు. మ్యానిపులేట్ చేసేంత సత్తా తనకి లేదని నాకు అనిపిస్తుంది. ఆ అబ్బాయి మాటలు కూడా ఎవరు వినరు. ముందు ఎక్కువ సీరియస్‌గా తీసుకోరు. సో, ఎందుకు ఇచ్చిందో నాకైతే అర్థం కాలేదు మ్యానిపులేటర్ అనేది. మ్యానిపులేటర్ బర్నీ గారికి బాగా సెట్ అవుతది. మ్యానిపులేట్ చేయడంలో ఆయన కింగ్ అనమాట. సో, అది ఎందుకో ఇచ్చిన ట్యాగ్స్‌లో అయితే ఒక్క బర్నీ గారికి, దివ్య గారికి తప్ప మిగతా అన్ని నాకు తెలిసి రాంగే అనిపించింది. నా ఉద్దేశం ప్రకారం ఒపీనియన్. సో, నెక్స్ట్ వచ్చేసరికి వైల్డ్ కార్డ్ వచ్చేసరికి సాయి శ్రీనివాస్ మరి తెలీదు. సాయి అని పిలుస్తాను. సాయి గారు వచ్చారు. చాలా సాఫ్ట్ పర్సన్ లాగా ఉన్నారు. అంటే మాట్లాడటం ఇబ్బందిగా అనిపిస్తున్నట్టు అనిపించింది నాకు. లైక్ ఇంకా మనకి పూర్తి పర్సనాలిటీ తెలీదు గానీ, నా ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే మాట్లాడటానికి కష్టపడుతున్నారేమో. తెలుగు పర్సనే బట్ ఆ తడబాటు అది క్లియర్‌గా అర్థమైపోతుంది కొంచెం మాట్లాడేటప్పుడు. సో, తనకి కొంచెం పెద్ద పవరే ఇచ్చారు. బ్లూ ఇచ్చి ఇమ్యూనిటీ నుంచి సేవ్ అయ్యే ఛాన్స్ ఇస్తున్నారు అని చెప్పడం అనేది ఒక పెద్ద పవరే. సో, హీ హాస్ టు యూజ్ అనమాట. కొంచెం బ్రెయిన్ పెట్టి యూజ్ చేయాలి.
అది చూద్దాం, నాకు తెలిసి తనకి తానే యూజ్ చేసుకుంటాడు ఇమ్యూనిటీ అంటే ఖచ్చితంగా. సో చూడాలి. నెక్స్ట్ వచ్చేసరికి తనూజ లెగసీ బాండింగ్స్ గురించి ఒకట పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది దేనికి ఇచ్చిందో నేను క్లియర్గా చెప్తాను. ఒకసారి ఈ బాండింగ్స్ అనే దగ్గరికి వచ్చినప్పుడు, పాయింట్ వచ్చినప్పుడు ఈ ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. ఎవరు, దివ్య, బర్ని గారు, తనూజ ముగ్గురు గురించి మాట్లాడుకోవాలి. అక్కడ తనూజని పాయింట్అవుట్ చేస్తున్నారని చెప్పేసి ఆ అమ్మాయి పాయింట్, లైక్ నేను కళ్యాణ్తో ఒక్కడితోనే ఉండటం వల్ల ఏదైనా ఇష్యూ వచ్చిందా, ఏమైనా ప్రాబ్లమా అని చెప్పేసి డైరెక్ట్ తెలుసుకుంది నాగార్జున గారి ముందు. సార్ నేను ఒకరికే బాండింగ్ పెట్టేసుకొని వాళ్ళతోనే ఉండటం, లేకపోతే కళ్యాణ్ గురించి అని చెప్పలేదు, కానీ మేబీ నేను అనుకుంటే కళ్యాణ్ గురించి, మేబీ ఇది బర్ని గారి గురించి కూడా అయ్యి ఉండొచ్చు. ఇలా ఒక్కరితోనే పెట్టుకొని ప్రాబ్లం ఏమైనా ఉందా అని చెప్పేసి ఆమె మొహం మీద డైరెక్ట్గా నాగార్జున గారు అడిగేసింది, మిగతా వాళ్ళని ఏం పట్టించుకోకుండా. ఎందుకంటే తనకి క్లారిటీ తెచ్చుకోవడానికి. ఇక్కడ నాకు తెలిసి ఎవరికో ఇచ్చారు కదా పవర్, గౌరవ్ గుప్తా గారికి అనుకుంటా, ఓ పవర్ ఇస్తారు చూడండి, మీరు బిగ్ బాస్ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి. ఆ పవర్ ఇంక డైరెక్ట్గా ఉందన్నమాట వీకెండ్లో, ప్రతి వీకెండ్లో తనుజ దగ్గర. సో ఇది డైరెక్ట్గా వెళ్ళి నాగార్జున గారు నాకు ఇది కొంచెం డౌట్లో ఉన్నాను, నాగార్జున గారు నాకు ఈ గేమ్ ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది, మీరు సజెషన్ ఇవ్వండి, మీరు అడ్వైస్ ఇవ్వండి, నేను మార్చేసుకుంటాను అని చెప్పేసి డైరెక్ట్గా నాగార్జున గారు వేస్తుంది. సో తప్పులేదు, బట్ నాగార్జున గారు కూడా ఇండైరెక్ట్గా అని చెప్పారు సమాధానం. డైరెక్ట్గా అమ్మ ఇది విషయం, బాండ్స్ అంటే నువ్వు ఒక్కదాన్నే కాదు మిగతా అందరి గురించి చెప్పానని చెప్పేసి ఇండైరెక్ట్గా అని చెప్పారు. బట్ నా ఉద్దేశం ప్రకారం అలా డైరెక్ట్గా అడిగితే అది మిగతా వాళ్ళకి అన్ఫేర్ అవ్వచ్చు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా అడగడం స్టార్ట్ చేస్తారనమాట, ఒక్కొక్కరు నాకు ఇది డౌట్ ఉంది నాగార్జున గారు, నాకు ఇది డౌట్ ఉంది నాగార్జున గారు అని చెప్పేసి. సో ఏమో మరి ఆమె ఇంకా అన్నపూర్ణ బిడ్డ కాబట్టి ఇంకా ఆమెకి చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్లాస్టర్స్ గేమ్ జరిగింది. ఇది నాకు తెలిసినంత వరకు అన్ఫేర్ జరిగింది డెమాన్ పవన్కి. ఎందుకంటే నేను రీజన్ చెప్తాను. అసలు బోర్డు మీద నుంచి అసలు ప్లాస్టర్ ఇచ్చింది ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ప్లాస్టర్ ఇచ్చిందే మీరు ఏం ఆబ్జెక్ట్స్ ఇచ్చినా, హెవీ ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు ఆ ప్లాస్టర్తో ఎలా పెడతారు, ఎలా దాన్ని అతికిస్తారు అనే దాన్నే పాయింట్. మీరు ఆ బోర్డు మీద ఆబ్జెక్ట్స్ పెట్టి దాన్ని పడకుండా చూసుకొని, లేకపోతే గుడ్డ కట్టి దాన్ని బాల్ కింద పడకుండా చూసుకొని పిచ్చిగా ఆడారు సంజన గారు. దానికి వీళ్ళు సేఫ్గా వచ్చి సంజన గారిని సేవ్ చేయడం అనేది ఏందో నాకు అర్థమే కాలేదు. నా ఉద్దేశం ప్రకారం ఆ గేమ్లో క్లియర్గా అన్ఫేర్ జరిగింది డెమాన్ పవన్కి. ఎందుకంటే డెమాన్ పవన్ ఒక్కడే కరెక్ట్గా ఆడాడు, అన్ని ఆబ్జెక్ట్స్ని అక్కడ ప్లాస్టర్తో నీట్గా అతికిచ్చాడు. ఇంకా తర్వాత శ్రీజ బాగా ఆడింది, 8 ఆబ్జెక్ట్స్ పట్టుకుంది. ఇంకా నాకు తెలిసి చెప్పే కదా, సంజన గారు ద వర్స్ట్ గేమ్ ఆడారు. అక్కడ ఆబ్జెక్ట్స్ ఆల్రెడీ కింద పడిపోతున్నాయి, ప్లాస్టర్తో కూడా ఆమె సరిగా ఏం అతికిలేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు కాసేపు ఆపుకుంటే నాగార్జున గారు కింద పడిపోయాయి కూడా. సో నా ఉద్దేశం ప్రకారం పవన్ డెమాన్కి చాలా అంటే చాలా దారుణమైన అన్ఫేర్ జరిగింది. అండ్ నెక్స్ట్ సరికి దువాడ మాధురి గారు వచ్చారు. షీఈ్ ద ఫైర్ స్టామ్, అందరికీ తెలిసిందే కాంట్రవర్సీ క్యాండిడేట్. కొంచెం ఫైర్ స్టామ్ ఏమున్నా మొహమ్మద్ చెప్పారు సార్, క్లియర్గా అర్థమైపోయింది లోపలికి వెళ్ళిన తర్వాత. దాని గురించి మాట్లాడతాను. సో చాలా సీరియస్గా ఉన్నారు. నాకు ఎందుకో అసలు నవ్వలేదు. అక్కడ స్టేజ్ మీద మీరు చూస్తే ఎక్కడ నవ్వినట్టు నాకు క్లియర్గా కనపడలేదు. చాలా సీరియస్గా మోడ్లో ఉన్నారు అనిపించింది. తనకి గోల్డెన్ ఆపర్చునిటీ కిచ్చా సుదీప్ గారు, నాకు తెలిసి ఇక్కడ ఒక యూనివర్స్ క్రియేట్ అనమాట, సౌత్ ఇండియన్ బిగ్ బాస్ యూనివర్స్. కిచ్చా సుదీప్ గారు వచ్చారు. కిచ్చా సుదీప్ గారు వచ్చి మాధురి అని పేరు తీసుకున్నారు. మాధురి అని పేరు తీసుకొని గోల్డెన్ డైమండ్ ఇచ్చారు. ఒక ఎలిమినేషన్ నుంచి ఒకరిని తీసేయచ్చు, ఒకరిని సేవ్ చేయొచ్చు అనే ఒక పెద్ద ఇచ్చారనమాట. నా ఉద్దేశం ప్రకారం అక్కడ రమ్య గారికి అండ్ గౌరవ్ గుప్తాకి తప్ప మిగతా ముగ్గురికి ఒక పెద్ద ఆపర్చునిటీ, ఇమ్యూనిటీ అని, ఎలిమినేషన్ అని చెప్పేసి, అలా నామినేషన్ ప్రొసీజర్ మార్చేయటం అని చెప్పేసి కొన్ని పెద్ద ఆపర్చునిటీస్ వచ్చినాయి. వాళ్ళు అది కరెక్ట్గా యూజ్ చేసుకోవాలని నాకు అనిపిస్తుంది. అది చూద్దాం ఫ్యూచర్లో ఉండే కొద్దీ అసలు బిగ్ బాస్ ఎక్కడ యూజ్ చేయమంటాడా అని మనం చూడాలి. సో ఇక నేను మళ్ళీ చెప్పినట్టే శ్రీజ అది గొడవ అనవసరంగా పెట్టుకుంది. మాధురి గారిని ఒకసారి పేరు అడిగానే ఆమె కొంచెం అగ్రెసివ్గా సమాధానం చెప్పినప్పుడు వదిలేయాల్సింది. అయ్యో సారీ అండి అని చెప్పేసి, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి వదిలేయాల్సింది. బట్ శ్రీజ పర్సనాలిటీ అది కాదు. లైక్ షీ ఈజ్ లైక్ అడిగేస్తుంది ఏమైనా తప్పు ఉంటే దానిలో తప్పేముంది అని చెప్పేసి. అక్కడ శ్రీజ తప్పేం లేదు, బట్ వచ్చి రాగానే వాళ్ళు పెట్టుకుంటున్నారు, వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి. టార్గెట్ చేస్తున్నారు, ఇప్పుడు కాదు కొంచెం గేమ్ స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ అయినాక నువ్వు కొంచెం అప్పుడు ఆలోచించి అప్పుడు మాట్లాడాలి, అప్పుడు స్టాండ్ తీసుకోవాలని చెప్పేసి. రాగానే ఎందుకు అని చెప్పేసి కొంచెం ఆగుంటే బాగుండేమో శ్రీజ అని నాకు అనిపించింది. సో అక్కడ దానివల్లే మళ్ళీ లాస్ట్లో బెలూన్ కట్ చేసింది వెళ్ళి దువ్వాడ మాధవి గారు వెళ్ళి శ్రీజ బెలూన్ కట్ చేసింది, దాని రీజన్ అదే నా ఉద్దేశం ప్రకారం. సో అంతే. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ అగైన్ నాన్ తెలుగు పర్సన్. ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురు పర్సన్స్ తెలుగు పర్సన్సే, తెలుగు వ్యక్తులే. బట్ ఇప్పుడు నుంచి నాన్ తెలుగు పర్సన్స్ ఎంటర్ అవబోతున్నారు. మిగతా నెక్స్ట్ ముగ్గురు వచ్చే వాళ్ళు నాన్ తెలుగు పర్సన్స్.
వీళ్ళు ఓకే నాన్ తెలుగు పర్సన్స్ అయినా తెలుగులో కొంచెం పాపులారిటీ ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ గౌరవ్ గుప్తా గురించి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. దాని గురించి అక్కడ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. సో నిఖిల్కి తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు, పర్లేదు. మరీ అంత ఫ్లూయెంట్గా కాకపోయినా కొంచెం తడబడకుండా కొంచెం నీట్గా ఆలోచించి స్లోగా మాట్లాడుతున్నాడు. తనకు వచ్చేసరికి పింక్ స్టోన్ ఇచ్చారు, అది కూడా మోహన్ లాల్ గారు ఇచ్చారు. సో హీఈస్ ఫ్రమ్ కేరళ అండ్ మోహన్ లాల్ గారు ఇవ్వటం అనేది హైలైట్ అనమాట. సో తను బాగా మంచిగా బ్లెస్సింగ్లా తీసుకోవాలి. నాకెందుకో గౌరవ్ గుప్తాని మాధురి గారికి కిచ్చసుబ్బి నుంచి మాధురి గారికి ఇవ్వకుండా గౌరవ్ గుప్తాకి ఇవ్వాల్సింది. ఎందుకంటే హీఈస్ ఫ్రమ్ కన్నడ ఇండస్ట్రీ. సో కన్నడ నుంచి గౌరవ్ గుప్తాకి, నిఖిల్ కేరళ నుంచి మోహన్ లాల్కి, అండ్ ఈ అమ్మాయి పేరేంది ఆయేషా ఏమో ఫ్రమ్ తమిళ ఇండస్ట్రీ కాబట్టి విజయ్ సేతుపతి అలా భలే బాగుండేది అని చాలా బాగుండేది. సో అనవసరంగా దువాడ మాధురి గారికి ఇప్పించారు. సో అక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఈ కెప్టెన్సీ అనే దాన్ని ఆయన డిఫెండ్ చేసుకోవాలని ఒక టాస్క్ ఇచ్చి పంపించారు లోపలికి. నాకెందుకో సాయి గారికి ఒక్కరికి ఏం టాస్క్ ఇవ్వకుండా నార్మల్గా పంపించేశారు అనిపించింది. మిగతా వాళ్ళందరికీ ఏదో ఒకటి చిన్న చిన్న టాస్క్లైనా ఉన్నాయి, బట్ ఓన్లీ సాయి గారికి మాత్రం ఏం టాస్క్ లేకుండా నార్మల్గా పంపించేశారు. అండ్ ఈవెన్ అడగడం కూడా అడగల, మీకు ఎవరు మంచిగా లోపల బాగా ఆడుతున్నారు అని లేకపోతే చెడగా ఆడుతున్నారు కానీ ఏం అడగలేదన్నమాట. మిగతా వాళ్ళని అడిగారు. రమ్య ఏమో నాకు అందరూ ఎవరు ఇంట్రెస్ట్ బాగున్న క్యాండిడేట్ ఎవరు లేరు, నాకు మంచిగా ఉన్న గుడ్ క్యాండిడేట్ అయితే ఎవరు లేరు, చెత్తగా ఆడుతుంది అయితే బర్ని గారు అని చెప్పేసింది. ఈవెన్ దువాడి మాధురి గారు కూడా నాకు అంతగా మంచి వాళ్ళు ఎవరు కనపడలేదు, బట్ నాకు ఇష్టమైన క్యారెక్టర్ అయితే ఇమాన్యుల్ అని చెప్పి కొంచెం చెప్పింది. సో సాయి గారిని అయితే అసలు ఏం అడగలేదు, ఏమి టాస్క్ చెప్పలేదు, డైరెక్ట్గా పంపించేశారు ఆ డైమండ్ ఇచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టిక్ టాస్క్ జరిగిందండి. స్టిక్ టాస్క్లో ఇట్స్ ఫెయిర్ టాస్క్, చాలా అంటే చాలా బాగా ఆడింది రీతు, అద్దరు కొట్టేసింది. సో ఇలానే గేమ్స్ అని అద్దరు కొడుతుంది, గేమ్స్ అయితే అద్దరు కొట్టేస్తుంది రీతు, దాని ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ ప్రాబ్లం హర్ పర్సనాలిటీ అండ్ కనెక్షన్ విత్ పవన్, అది కొంచెం ఎక్కువైపోతుంది అని చెప్పేసి అది ఒకటే 2 మైనస్ పాయింట్లు. అది ఈ వీక్ తగ్గించుకోండి, ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ఈ వీక్ కొంచెం తగ్గించుకుంటే మాత్రం షీఈ్ అ హైలైట్ క్యాండిడేట్ అనమాట, చాలా బాగా ఆడే క్యాండిడేట్. సో స్టిక్ టాస్క్లో అయితే అదరగొట్టేసింది. నెక్స్ట్ వచ్చేసరికి కన్విన్స్ చేయాలి. ఇక్కడ ఎందుకో శ్రీజ ఇంటర్ఫియర్ అవ్వడం అనేది నాకు ఎందుకో నచ్చలేదు. ఎందుకంటే ఫస్ట్ నిఖిల్ వచ్చి బాస్ నువ్వు ఇంకా ఇచ్చేయాలి, కెప్టెన్ అయిపోయింది ఇది, ఇప్పటి నుంచి నేను కొత్త కెప్టెన్, నాకు ఇచ్చి పంపించారు బయట అని చెప్పేసి అనగానే కళ్యాణ్ ఈజ్ రెడీ టు రిమూవ్ అనమాట. అది తీసేయడానికి రెడీగా ఉన్నాడు. మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో తీసే టైంలో శ్రీజ అండ్ తనుజ అనుకుంటా ఫస్ట్ శ్రీజని ఆపింది. శ్రీజ ఆపేసి నేను ఆగు నువ్వు ఎందుకు తీస్తున్నావు ఆగు అని చెప్పేసి అప్పుడు ఇంటర్ఫియర్ అయ్యి నిఖిల్తో మాట్లాడతాం, ఈవెన్ అందరూ కలిసి బర్నీ గారు కనుక స్టార్టింగ్ ఇంటర్ఫియర్ అయింది మాత్రం శ్రీజ. సో ఈ అనవసరంగా ఇంటర్ఫియర్ అయ్యారు వీళ్ళందరూ అనిపించింది. ఎందుకంటే నిఖిల్ కానీ డైరెక్ట్గా కళ్యాణ్తో మాట్లాడితే కళ్యాణ్ ఈజీ కన్విన్స్ అయిపోయాడేమో అనిపించింది, అంత బ్రెయిన్ లేకుండా చేశాడు కళ్యాణ్ వచ్చేసరికి. నిరూపించుకుంటున్నాడు కళ్యాణ్ ఒకటి పవన్ ఒకళ్ళు ఇద్దరు మాకు బ్రెయిన్ లేదంటే వీళ్ళు బ్రెయిన్ ఉండేటట్టు చూపించుకోవాలి, కానీ బ్రెయిన్ లేకుండా ఈజీగా నిరూపించేసుకుంటున్నారు. సో అక్కడ తీయటం అయితే ఒకవేళ వీళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకపోయింటే ఖచ్చితంగా తీసేసేవాడు అనిపించింది నాకు కళ్యాణ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆయేషా అండి, నాకు వచ్చిన కంటెస్టెంట్స్లో ద మోస్ట్ హైలైట్ ఐ మీన్ కొంచెం ద ఎనర్జీ కానీ ఆ జోవియల్నెస్ కానీ అది కొంచెం నాకు నవ్వుతూ కానీ, నాకు నవ్వే కంటెస్టెంట్స్ నాకు చాలా బాగా ఇష్టం. లైక్ ఎప్పుడు నవ్వుతూ ఉండి చాలా జోవియల్గా చాలా చిల్గా ఉండేవాళ్ళంటే నాకు బాగా ఇష్టం అనమాట. సో నాకు వచ్చిన కంటెస్టెంట్స్ అందరిలో వైల్డ్ కార్డ్స్లో షీఈస్ ద బెస్ట్ అనిపించింది ఆయేషా. చాలా ఎనర్జీగా తీసుకొచ్చింది, ఎనర్జీ ఫుల్ ఆన్ ఎనర్జీగా ఉంది. అండ్ తన వాయిస్ కూడా కోవై సరళ గారికి చాలా దగ్గరగా ఉంది. లైక్ ఆ మాట్లాడే టోన్ కానీ ఆ లాంగ్వేజ్ ఆఫ్ అది కానీ నాకు చాలా దగ్గరే సిమిలారిటీస్ టు కోవై సరళలాగా అనిపించింది ఎందుకో. సో తనకి గ్రీన్ డైమండ్ ఫ్రమ్ విజయ్ సేతుపతి గారు ఇచ్చారు. అండ్ నామినేషన్ ప్రొసీజర్ అంతా చేంజ్ చేసే శక్తి తన దగ్గర ఉంది అనమాట. సో చూద్దాం, ఇది మాత్రం మనకి ఇంకా అంత క్లారిటీ ఏం చెప్పలేదు అసలు ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. ఇది బిగ్ బాస్ తర్వాత అనౌన్స్ చేస్తాడు. సో ఆయేషాకి కూడా ఒక టాస్క్ ఇచ్చారు, హార్ట్ తీసుకుని వెళ్ళి ఎవరికొకరికి ఇవ్వాలని. నేను అనుకోవటం బిగ్ బాస్ వాళ్ళ ప్లానింగ్ ఏంటి అంటే రమ్యాని రాయేషాని తీసుకొని రావడానికి కారణం ఈ పేర్స్ని విడగొట్టాలని చెప్పేసి, ఎవరిని పవన్ అండ్ రీతు అండ్ కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళ పేర్స్ని మధ్యలో చిచ్చు పెట్టాలి, ఏదోటి వీళ్ళు దూరాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తానికి వీళ్ళిద్దరిని తీసుకెళ్లారేమో అనిపించింది నాకు. బట్ నాకు ఎక్కడ ఎవరు కళ్యాణ్ తనుజని టార్గెట్ చేస్తున్నారు నాకు ఎక్కడ కనపడలేదు. బట్ పవన్ రీతుని మాత్రం టార్గెట్ చేస్తున్నారు కొంచెం. లైక్ ఎందుకంటే రమ్య ఈజ్ వెరీ మీరు తర్వాత నేను లైవ్ చూసినప్పుడు కొంచెం క్లోజ్గా పవన్తో మాట్లాడుతుంది. అండ్ ఈవెన్ ఆయేషా కూడా వచ్చిన రాగానే నువ్వు కొంచెం ఫోకస్ తగ్గించుకో అని చెప్పేసి రీతుకి చెప్పటం, కొంచెం ఫోకస్ పవన్ మీద కూడా ఉంది ఆయేషాది.
సో ఎందుకో వీళ్ళిద్దరి మధ్య చిచ్చు రాబోతుంది, ఎవరి పవన్ అండ్ రీతు మధ్యలో వీళ్ళిద్దరు ఏదో పెట్టబోతున్నారు, రమ్య అండ్ ఆయేషా అని నాకు అర్థమవుతుంది క్లియర్గా. నేను అదే చెప్తున్నాను, ఒకవేళ గేమ్ చేంజింగ్ ఏదైనా ఉన్న ఆటలో ఏదైనా గేమ్ చేంజింగ్ ఆట జరగాలి అంటే ఈ అమ్మాయిల్లోనే ఏదో ఒకటి అవ్వాలి. వీళ్ళు ఏదైనా మాధురి గారు వచ్చి ఎవరితో గొడవ పెట్టుకోవడం, ఎందుకంటే కుకింగ్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఆమె వచ్చింది, సో ఖచ్చితంగా గొడవలు అవుతాయి. ఆమె గొడవ పెట్టుకోవడం, ఈ అమ్మాయిలు వెళ్ళి ఈ పేరింగ్లో ఉన్నారు కదా, ఆ పేరింగ్లో ఏదో చిచ్చులు పెడతాం. సో ఇది ఏదో జరగబోతుందని నాకు అనిపిస్తుంది. సో అక్కడ హార్ట్ తీసుకుని వెళ్ళి నేను అనుకోవటం వెళ్ళి పవన్కి ఇస్తుందేమో అనుకున్నాను, ఎందుకంటే గేమ్ చేంజింగ్ చేస్తుందేమో అనుకున్నా. బట్ వెళ్ళి ఇమాన్యుయల్కి ఇచ్చి సేఫ్గా ఆడేసింది. ఇమాన్యుయల్ బాగా నవ్విస్తున్నాడు అది ఇది అని చెప్పేసి. సో నెక్స్ట్ యా ఆఫ్ కోర్స్ ప్రదీప్ గారు, మమతా గారు అండ్ శరత్ డ్యూడ్ టీం వచ్చింది. కానీ దిస్ ద ఫస్ట్ టైం అనుకుంటా వచ్చిన టీంతో డైరెక్ట్గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరిని చూపించకుండా డైరెక్ట్గా వాళ్ళు ఏదో మాట్లాడేసుకొని ట్రైలర్ యూస్ చేసి పంపించేయడం ఎందుకో ఫస్ట్ టైం అనిపించింది నాకు. వాళ్ళతో మాట్లాడిపించండి బాగుండేది అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసరికి గౌరవ్ గుప్తా అండి. ఒక ఫ్లోరా సైని గారు వెళ్ళిపోయారు, ఇప్పుడు గౌరవ్ గుప్తా గారు వచ్చినట్టు అనిపించింది నాకు నిజంగానే. మరీ దారుణం అండి. అది తెలుగు బిగ్ బాస్ లాగా అనిపించలేదు నాకు ఎక్కడ. అందరు కన్నడ కంటెస్టెంట్స్ లేకపోతే తమిళ్ కంటెస్టెంట్స్ అందరు వేరే వాళ్ళు వస్తున్నారు. తెలుగు వాళ్ళకి ఏమైంది, తెలుగు వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇంట్రెస్టెడ్గా రావడానికి లోపలికి. అండ్ మీరు వచ్చిన వాళ్ళని కూడా ఏంది కామనర్ అన్న పేరుతో తీసేయడం, అన్ఫేర్గా ఒక్కొక్కరు పంపించేయడం అనేది చాలా దారుణం నాకు ఎందుకో. ఇది మాత్రం ఐఎమ్ వెరీ వెరీ అపోజ్ టు గౌరవ్ గుప్తా, ఎందుకంటే అస్సలు రాదు తెలుగు. నేను ఇందాక లైవ్ చూసినప్పుడు లిటరల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎట్లా మీరు వెళ్ళి డస్ట్బిన్లో అది పడేయండి అని ఏదో ఇదేంది సైకిల్ చేస్తారు చూడండి అందరికి వెళ్ళి. ఇప్పుడు కనపడిన వాళ్ళకి లేకపోతే వినపడిన వాళ్ళకి కొంతమంది సైకిల్ చేస్తారు చూడండి, అట్లా సైకిల్ చేస్తున్నారు నీట్గా లిటరల్లీ అంత స్లోగా. అండ్ ఈవెన్ నాగ్ సార్కి కూడా ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు ఎందుకు బెలూన్ కట్ చేస్తున్నప్పుడు ఆయనే ఇసుకు పుట్టేసి చిరాకు వచ్చి చాలు 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 నువ్వు వెళ్ళి కూర్చో, వెళ్ళి నుంచో, వేరే వాళ్ళు రండి అని చెప్పేసి ఆయనే ఇరిటేషన్ అవుతున్నారు. ఇంకా బయట ఆడియన్స్ ఎందుకు ఇరిటేట్ అవ్వరు నాకు అర్థం కావట్లేదు. సో వీళ్ళు రీసెర్చ్ చేస్తారో మరి ఎందుకు చేయరో నాకు అర్థం కావట్లేదు. మనుషులు బీబీ టీం వాళ్ళు వెళ్ళి ఏరుకోరి ఇప్పుడు అంతమంది బాగానే ఉన్నారు. ఇప్పుడు నిఖిల్ బాగానే ఉన్నాడు, సాయి బాగానే ఉన్నాడు, మోక్ష బాగానే ఉంది, ఐ మీన్ రమ్య మోక్ష బాగానే ఉంది, ఆయేషా బాగుంది, దుబాడ మాధురి గారు కొంచెం కంటెంట్ ఇస్తారు, ఆమె బాగానే ఉంది. ఎందుకు గౌరవ్ గుప్తా ఇంకెవరినైనా తీసుకొని రావాల్సింది కదా. సో ఆయనకి బ్లూ డైమండ్ ఇచ్చాడు, అసలు ఆ బ్లూ డైమండ్ గురించి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినా ఆయనకి అర్థం కాలేదు. తర్వాత ఈ అర్థం కాలేదు ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ అడిగారు బ్లూ డైమండ్ అంటే ఏంటంటే ఆయన ఈ సైకిల్, ఆయనకి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటి అని చెప్పేసి ఆయన ఏదో సైకిల్ చేశాడు. తర్వాత నాగార్జున గారికి బీబీ టీంకి అర్థమైనట్టుంది, అందుకని మళ్ళీ స్క్రీన్ మీద వచ్చి వాళ్ళందరూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు నాగార్జున గారు. సజెషన్స్ ఇస్తారు బిగ్ బాస్ టీమ్, డైరెక్ట్ బిగ్ బాస్ సజెషన్స్ ఇస్తారు మీరు ఎక్కడ గేమ్లో ఎక్కడైనా లాస్ట్ అయితే అని చెప్పేసి. ఈవెన్ ఆయనే చెప్పేస్తున్నాడు, హోస్టే చెప్పేస్తున్నాడు ఖచ్చితంగా ఇది అవసరం అవుతుంది నా గౌరవ్ గుప్తాకి అని చెప్పేసి. అంత సాఫ్ట్ స్పోకెన్, అంత లోగా, అంత కామ్గా ఉన్నాడు పర్సన్. సో నాకు తెలిసినంత వరకు సూట్ కాదేమో అంటే ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఇవన్నీ. తర్వాత గేమ్ చూసిన ఎందుకంటే స్ట్రెంత్ ఉంది ఆబ్వియస్లీ. సో మనం ముందు గేమ్ చూస్తే కానీ మనకు అర్థం కాదు ఎట్లా ఏంటి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రింగ్స్ జరిగింది. ఇట్స్ వెరీ వెరీ అన్ఫేర్ టు శ్రీజ, వెరీ 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 అన్ఫేర్. రీజన్ ఏంటి అంటే అక్కడ బజర్ వేసే టైంకి ఇసిరేసాడు, కాదనట్లు, నేను అస్సలు కాదనట్లు, అది గాల్లోనే ఉంది. కానీ బజర్ అయిపోయే టైంకి, బజర్ మోగే టైంకి అది బోర్డు మీద లేదు, అది గాల్లో ఉండి ఎక్కడైనా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ జరుగుతుంది, పూరీలు వేయాలి అని చెప్పేసి అయితే మన టాస్క్ పెట్టారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం. పూరీలు వేయాలి అని చెప్పేసి టాస్క్ ఉంది. బజర్ మోగినగానే ఒక పూరి ఆయిల్లో ఉన్నప్పుడు ఆ ఆయిల్లో పూరిని ఉంచేస్తారా లేకపోతే తీసి పక్కన పెడతారా, దాన్ని కూడా కౌంట్ చేస్తారా? కౌంట్ చేయరు కదా. ఆయిల్లో ఉన్నది ఆయిల్లో ఉంచేసి పక్కన పడేయండి అని అంటారు కదా. ఇది సేమ్ అలానే మీరు క్యాలిక్యులేట్ చేయాలి. బజర్ మోగినగానే అది గాల్లో ఉంటే ఏంది, ఎక్కడ ఉంటే ఏంది, ఆయన చేతిలో ఉన్న గాల్లో ఉన్న అది డిస్క్వాలిఫైడే, అది పడలేనట్టే. ఆయనకి అప్పటికి ఒకటే ఉంది పవన్కి. ఇట్స్ వెరీ 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 అన్ఫేర్ శ్రీజాకి. ఖచ్చితంగా లాస్ట్కి పవన్ అండ్ సుమన్ శెట్టి గారే నిలబడాల్సింది. అక్కడైతే శ్రీజ నిలబెట్టారు, అది వెరీ వెరీ అన్ఫేర్ జరిగింది నా ఉద్దేశం ప్రకారం. సో ఇంకా శ్రీజ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. నేను చెప్పినట్టుగానే ఏవి ఇప్పుడు చాలామంది అంటున్నారు ఏవి పర్లేదు అమ్మాయికి, సో అమ్మాయి మళ్ళీ రావచ్చు అని చెప్పేసి. ఏవి ఎలా వేస్తారు చెప్పండి? ఏవి లాస్ట్కి ఎవరు మిగులుతారో ఎవరు ఉంటారో కూడా అలా తెలియదు. ఇప్పుడు వాళ్ళు 6 ఏవీలు కట్ చేయాలి, వాళ్ళు ముందుగా కట్ చేయాలి అనుకుంటే లైక్ 6 బ్లాక్ స్టార్స్ ఉన్నాయి, ఆ 6 బ్లాక్ స్టార్స్ వాళ్ళకి ఏవీస్ కట్ చేయాలి. వాళ్ళకి ఫ్లోరా గురించి ఓటింగ్ల పరంగా ముందుగా తెలుసు కాబట్టి వాళ్ళు ఏవీ కట్ చేశారు. కానీ
శ్రీజ గురించి ఇంక అప్పటికప్పుడు ఏవి కట్ చేయడం అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అందుకని ఏవి చూపలేదు. దానికి అందరూ చాలామంది ఏవీలో ఏది లేదు కాబట్టి ఇప్పుడు రీఎంట్రీ రాబోతుందని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ ఇట్స్ నాట్ దేర్. రీఎంట్రీ అయితే ఏం లేదు. షీ ఈజ్ ఎలిమినేటెడ్. అది కూడా అన్ఫేర్గా. నాకు తెలుసు అన్ని ప్లానెట్ మూమెంట్స్ అన్నీ కలిసి, గ్రహాలన్నీ కలిసి ఒక్కటే అయ్యి ఒకరిని పంపించేస్తారు చూడండి. అట్లా అయిపోయింది ఆ అమ్మాయి పరిస్థితి. ఓటింగ్ పరంగా ఆ అమ్మాయి టాప్లోనే ఉంది. కానీ అక్కడ అన్ఫేర్ జరిగింది. గేమ్లు ఏమి సరిగా ఆడలేదా అంటే అది కూడా లేదు. అది బాగానే జరిగింది. సరే ఆమె స్ట్రాటజీ వర్కౌట్ అయిందంటే గేమ్ల పరంగా అయితే స్ట్రాటజీ వర్కౌట్ అయింది. బట్ అదే స్ట్రాటజీ ఆమెను ముంచేసింది. లేదంటే కళ్యాణ్ పేరపై ఉంటే ఖచ్చితంగా టాప్లో ఉండేది. ఆ అమ్మాయి బ్లాక్ స్టార్ వచ్చేది కాదు. అక్కడ అది దొబ్బింది ఆ అమ్మాయి మైండ్. ఐ మీన్ చెప్పే కదా, అన్ని గ్రహాలన్నీ ఏకమైపోయి ఒకటి పంపించేస్తారు చూడండి, అలా అయిపోయింది. అక్కడ ఈ రింగ్లేసే టాస్క్లోనూ ఆ అమ్మాయి గెలిచింది. బట్ అక్కడ ఆమెను తీసేశారు. ఇంకా ఈ బెలూన్స్ కట్ చేసే దగ్గర కూడా చెప్పే కదా, గొడవ పెట్టుకుపోయి ఉంటే ఖచ్చితంగా రమ్య కానీ, దువ్వాడ మాధురి కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు సుమన్ శెట్టి గారితో కట్ చేసే వాళ్ళని నాకు ఎందుకో బలంగా అనిపిస్తుంది. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. ఎందుకంటే గేమ్స్ అన్ని బాగా ఆడి లాస్ట్ దాకా వచ్చింది తనే కాబట్టి పవన్తో ఈక్వల్గా. సో ఆ రెండు గొడవలు జరగకుండా ఉంటే, కొంచెం మిస్అండర్స్టాండింగ్ రాకుండా ఉంటే ఖచ్చితంగా శ్రీజ లోపల ఉండేదని నాకు అనిపిస్తుంది పర్సనల్గా. సో ఇంకా అదే జరిగింది. దట్స్ వెరీ వెరీ ఎమోషనల్ ఎపిసోడ్ ఫర్ కళ్యాణ్. చాలా అంటే చాలా బాగా ఏడ్చేసాడు. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సో దట్స్ ఇట్ అండి. వెరీ వెరీ అన్ఫేర్ జరిగింది అయితే శ్రీజాకి. నేనైతే రీఎంట్రీ ఖచ్చితంగా ఉండాలనుకుంటున్నాను శ్రీజాకి. ఎందుకంటే షీఈస్ ద వన్ వెరీ జెన్యూన్గా తన ఆటను తను మార్చుకుంటూ, తన హింట్స్ని తను తీసుకుంటూ వచ్చిన పర్సన్ కాబట్టి. ఎందుకంటే స్టార్టింగ్ 2 వీక్స్లో తను తుత్తు అన్నారు, ఏదో పిచ్చిగా తిట్టేశారు ఆ అమ్మాయిని. మామూలుగా ఆడుకోలేదు. ఈవెన్ బయట నుంచి వచ్చిన ఆడియన్స్, అక్కడ కూర్చున్న ఆడియన్స్ కూడా ఆ అమ్మాయిని తిట్టారు, ప్రియాని ఆ అమ్మాయిని. అప్పుడు కూడా ఇవన్నీ తీసుకుంది ఆ అమ్మాయి పర్సనల్గా. ఆ అమ్మాయి తీసుకొని తను మార్చుకొని ఇప్పుడు ఆ అమ్మాయికి మూడు ప్రాబ్లం. ఒక ప్రాబ్లం వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్, రెండో ప్రాబ్లం వచ్చేసరికి మధ్యలో దూరిపోతుంది, మూడో దానికి వచ్చేసరికి ఆర్గ్యుమెంట్స్ లెంతీగా పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. అది గట్టిగా అరిసేసి పిచ్చిగా మాట్లాడేసింది. ఇది 3 తన మైనస్ పాయింట్స్ ఫస్ట్ 2 వీక్స్లో. తర్వాత ఎప్పుడైతే ఆడియన్స్ కానీ, నాగార్జున గారు కానీ వీళ్ళందరూ చెప్పడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇవన్నీ మార్చుకుంటూ వచ్చింది. ఫస్ట్ వచ్చేసరికి ఆర్గ్యుమెంట్ లెంత్ ఎక్కడ పెంచలేదు, ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ పోయింది. కానీ కరెక్ట్ పాయింట్ పెట్టింది. అసలు ఆర్గ్యుమెంటే చేయలేదంటే కాదు, ఆర్గ్యుమెంట్ చేసింది. కానీ కరెక్ట్ పాయింట్ పెట్టేసి ఆ ఆర్గ్యుమెంట్ని అక్కడికక్కడ బ్రేక్ చేసేసింది. సెకండ్ వచ్చేసరికి దూరటం. ఆ అమ్మాయి ఒక మిస్టేక్స్లో తప్ప, ఆ అమ్మాయి ఒక దాన్ని ఏమంటారు అన్యాయం జరిగింది అని అనుకున్న ఆ అమ్మాయి పాయింట్లు తప్ప ఏ హౌస్ ఆర్గ్యుమెంట్లో ఆ అమ్మాయి దూరలేదు ఈ లాస్ట్ 2 వీక్స్లో. సో అది మార్చుకుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా వెళ్ళి ఇమాన్యుయల్తో కూర్చొని స్కిట్స్లో పాల్గొనటం, ఇమాన్యుయల్తో ఏదైనా జోక్స్ వేయటం, చాలా వరకు ఒక 1 లైనర్స్ వదలటం, ఇవన్నీ ట్రై చేసింది. సో నాకు తెలిసినంత వరకు షీఈ్ అ పర్ఫెక్ట్ క్యాండిడేట్ హౌస్లో ఉండటానికి. ఈవెన్ చూడటానికి కూడా జనాలకి వచ్చినగానే రమ్యతో ఒక గొడవ, వచ్చినగానే దువ్వాడ మాధురి గారితో ఒక గొడవ పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్స్ మారిపోతాయి. ఖచ్చితంగా హౌస్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి అంటే, లైక్ ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి అంటే, ఈ బంధాల నుంచి విముక్తి పొందాలి అంటే ఖచ్చితంగా శ్రీజ లాంటి వాళ్ళు ఉండాలి. ఆ అమ్మాయిని తీసేసి అసలు మా ఓటింగ్స్కి వాల్యూ ఇవ్వకుండా, అసలు దాన్ని ఏమంటారు మా ఒపీనియన్స్కి వాల్యూ ఇవ్వకుండా, ఓన్లీ మీరు ఓ గేమ్స్ పెట్టేసి, అది కూడా ఎలిమినేషన్కి. నామినేషన్స్కి గేమ్స్ పెట్టారంటే పర్లా, ఇమ్యూనిటీకి గేమ్స్ పెట్టారంటే ఓకే, కెప్టెన్సీ టాస్క్కి గేమ్స్ పెట్టారంటే ఓకే, వీటన్నిటికీ ఓకే. కానీ ఎలిమినేషన్స్కి గేమ్స్ పెట్టారంటే దట్స్ వెరీ వెరీ అన్ఫేర్. ఒక్క శ్రీజ గురించి కాదు, మిగతా వాళ్ళందరికీ అన్ఫేరే. ఎవరు ఎలిమినేట్ అవుతారు, శ్రీజ బదులు ఇవాళ ఎవరు ఎలిమినేట్ అయినా వాళ్ళందరికీ అన్ఫేరే జరిగినట్టే. ఎందుకంటే వాళ్ళందరికీ ఓట్స్ పరంగా దే ఆర్ వెరీ హైయెస్ట్. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే, లైక్ రీతుతో కానీ, ఫ్లోరా గాలతో, వీళ్ళందరితో పోల్చుకుంటే వాళ్ళు హైలోనే ఉన్నారు, చాలా హైలోనే ఉన్నారు. సో వాళ్ళని గేమ్స్ పెట్టి తీసేద్దాం అనే ఆలోచన రావటమే తప్పు అనిపించింది, నాకు అనిపిస్తుంది. సో అంతే అండి, ఇంక దాని గురించి ఎక్కువ మాట్లాడాలని ఏం లేదు. తన రీఎంట్రీ కోసం అయితే నేను కోరుకుంటున్నాను. తనది అన్ఫేర్ రీఎంట్రీ కావాలి అని అనుకుంటున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏమైనా తప్పు చెప్పినా, ఏమైనా రాంగ్గా చెప్పినా, లేకపోతే ఏమైనా మిస్ అయినా దాని గురించి నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పి నా ఒపీనియన్ చెప్పండి, నేను ఎలా చెప్తున్నాను అనేసి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.